మ్రోగుచున్నవి గుడి గంటలు, వినరే రారే ప్రభు సంగమా. నెలవు మా దేవుని కొలువు, ఆమని పిలుపు మా దేవుని పిలుపు. ప్రేమకు నిలవు మా దేవుని కొలువు, ఆమని పిలుపు మా దేవుని పిలుపు. వడి నడకల సరియవి విధమున, వడి నడకల సరియగు విధమున దేవుని చెంతకు రారే. ప్రేమను పొందును మన దేవుని చెంతకు రారే. ప్రేమను పొందును. చంద్రోదయం ప్రేమ చంద్రోదయం, చంద్రోదయం దైవ ప్రేమ చంద్రోదయం. వస్త్రము నీవు ధరించుము యేసుని చూడగను. నీతి వస్త్రము నీవు ధరించుము యేసుని చూడగను. నిండు మనసుతో నీవు వర్ణించుము యేసుని కొలువగను. నీతి వస్త్రము నీవు ధరించుము యేసుని చూడగను. మనసుతో నీ వరుదించుము యేసుని కొలువగను. ధవళ వస్త్రమున దూత బృందమున, ధవళ వస్త్రమున దూత బృందమున దేవదేవుడు దేవుని పుత్రుడు దిగిరానున్నాడు. నింగి నుండి దిగిరానున్నాడు. అభివందనం దేవాభివందనం, అభివందనం యేసుదేవాభివందనం. ప్రేమకు నిలవు మా దేవుని కొలువు, ఆమని పిలుపు మా దేవుని పిలుపు. ప్రేమకు నిలవు మా దేవుని కొలువు, ఆమని పిలుపు మా దేవుని పిలుపు. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య బలి ఈ క్రింది ఉద్దేశాల కోసం సమర్పిస్తూ ఉన్నాము. వరంగల్ మేత్రాసనం సెయింట్ పీటర్స్ కాలనీ విచారణ దివివాణి టీవీ మూలనిధి దాతలు డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి, తుమ్మ ఉర్సుల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సుదీప్, సౌమ్య, రమణ, మైరాలను దేవుడు దీవెనలు వారిపై కురిపింపబడాలని, ఆయురారోగ్యాలు, మంచి భవిష్యత్తు వారికి దేవుడు దయచేయాలని, ప్రత్యేక తలంపులు నెరవేరాలని, తుమ్మా జోజిరెడ్డి, ఇన్నమ్మ, మేకల ఎలియాస్ రెడ్డి, రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని,
దేవుడు దయచేయాలనే కుటుంబ సభ్యులు ఈ దివ్య బలిని సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. పాశం శ్రీనివాసరెడ్డి శివలీల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు శరత్రెడ్డి, కారుణరెడ్డిలకు మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, కుటుంబ సభ్యుల తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రమేత్రాసనం జ్ఞానాపురం విచారణ నవంబర్ నెలలో పెళ్లి రోజులను జరుపుకుంటున్న కుటుంబాలు సర్వసిద్ధి డేవిడ్ రాజు, శోభారాణి, పాత్రపల్లి అనిల్ కుమార్, పూర్ణిమ రాణి, దాలిబాని సుధాకర్, జయమ్మ దంపతులకు, మరి పుట్టినరోజు జరుపుకుంటున్న దాలిబాని అల్ఫోన్స్ రావుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు కురిపించబడాలని, వారి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు ఈ దివ్య బలిని దేవునికి అర్పిస్తూ ఉన్నారు. 80వ పుట్టినరోజు జరుపుకుంటున్న వైబి శౌరీలను దేవుడు ప్రతి సంఘటనలో తన చేయి పట్టి నడిపించినందుకు కృతజ్ఞతగాను, శేష జీవితమును ప్రభుని పవిత్ర పాదాల క్రింద ఉంచి దీవించి నడిపించి ప్రభువులో ఐక్యం చేసుకోవాలని ఈ దీన ప్రార్థన ఆలకించినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు ఈ దివ్య బలిని సమర్పిస్తూ ఉన్నారు. గుర్రం దానియేలు, అనసూయ, జ్యోతి, నాగేశ్వరరావు, సూర్యకాంతమ్మ, శ్రీనివాసరావు, భాగ్యమ్మ, ప్రకాష్ రావు, బాబురావు, రాజారత్నం, వనమలు, సెబాస్టియను, దమయంతి, శౌరమ్మ, హుస్సేన్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కుటుంబ సభ్యులు ఈ దివ్య బలిని సమర్పిస్తూ ఉన్నారు. అడప ప్రశాంత్, చలపతిరావు, మజ్జి ప్రకాష్ రావు, రోజ్మేరీ, జువానేసు, దాసు, జోసెఫ్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి సమర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు సమర్పింపబడిన ఈ ఉద్దేశాలన్నిటి కోసం మీ అందరి కోసం ఈ దివ్య బలిని సమర్పిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు ఇద్దరు విశ్వాస వీరులను ధ్యానిస్తూ ఉన్నాం. మకబేల గ్రంథం నుంచి ఎలియాజరు అనే భక్తుడు తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ధర్మశాస్త్రాన్ని పాటించడంలో నిపుణత కలిగి చివరకు ప్రాణత్యాగం చేశాడు. అదేవిధంగా నూతన నిబంధనలో జక్కేయుడు ప్రభును తెలుసుకొని తన విశ్వాసాన్ని చాటాడు. అట్లాంటి విశ్వాసం మనకు దయచేయాలని ప్రభుని అర్థిస్తూ ఈ దివ్య బలిని యోగ్యముగా నెరవేర్చడానికి మనం చేసిన పాపాలను తలంచుకొని దేవుని ముందర క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ప్రభువైన ఓ సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భక్తి శ్రద్ధలతో పాల్గొని సంతోషించున్నట్లు మాకు సహాయపడము.
మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయి. మా ప్రభువును మీ కుమారుడకు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. పవిత్రములైన మన ధర్మశాస్త్ర విధుల కొరకు ఉదార బుద్ధితో సంతోషముతో ప్రాణములు అర్పించినచో అది యోగ్యమైన మరణమగునని యువకులు నేర్చుకొందురు. మఖబీముల 2వ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం నుండి 31వ వచనం వరకు. వ్రయోవృద్ధుడును ఎల్లరి మన్ననకు పాత్రుడు ఎలియాజరును ధర్మశాస్త్ర బోధకుడొకడు కలడు. పంది మాంసమును తినిపించుటకు నిర్బంధముతో అతని నోటిని తెరిపించిరి. కానీ అతడు అవమానకరముగా జీవించుట కంటే గౌరవప్రదముగా చనిపోవట మేలని ఎంచెను. కనుక ఎలియాజరు తన నోటిలోని మాంసమును ఉమిసివేసి తానే స్వయముగా హింసాస్థానమునకు వెళ్ళెను. ప్రజలు ప్రాణములకు కూడా తెగించి ధైర్యముతో నిషిద్ధ భోజనము విడనాడవలయును గదా. అన్యజాతుల బలులను అర్పించువారు చాలా కాలం నుండి ఎలియాజరు స్నేహితులు. కనుక వారు అతన్ని పక్కకు తీసుకొని పోయి, అయ్యా, నీవు స్వయముగా తయారు చేసుకొనిన మాంసమునే తెప్పించుకొని భుజింపుము. కానీ రాజాజ్ఞ ప్రకారము ఈ బలి నైవేద్యము భుజించుచున్నట్లు మాత్రము నటన చేయుము. ఈ రీతిగా నీవు చావును తప్పించుకోవచ్చును. నీ చిరకాల మిత్రులమైన మేము చేయు ఈ సహాయమును అంగీకరింపుము అని బ్రతిమాలిరి. కానీ ఎలియాజరు తన పెద్ద ప్రాయమునకు నరసిన వెంట్రుకలకు కళంకము రాకుండానట్లు నిర్ణయము చేసుకొనెను. బాల్యము నుండి అతడు ప్రభువు పవిత్రాత్మకు బద్ధుడై జీవించెను. కనుక అతడు మీకిష్టమైనచో నన్ను చంపివేయుడు. నా ప్రాయము వాడు ఇట్లు నటన చేయుట తగదు. నేనిట్లు చేయుదునేని మన యువకులు చాలామంది 90 ఏండ్ల ఈడున ఎలియాజరు తన మత ధర్మములను విడనాడనని తలంపరా? కొద్ది ఏండ్ల పాటు జీవించుటకు గాను ఇప్పుడు ఈ మాంసమును భుజించున్నట్లు నటన చేయుదునేని నేను అపవిత్రుడనైపోయి నా ముసలితనమునకు మాయను మచ్చ తెచ్చుకొందును. నన్ను చూచి చాలామంది యువకులు పెడదారి పట్టరాదు. తాత్కాలికముగా నరుల నుండి చావు తప్పించుకున్నంత మాత్రమున ఏమి లాభము? బ్రతికి ఉన్నను చనిపోయినను దేవుని తప్పించుకోజాలము కదా. ఇప్పుడు నేను ధైర్యముగా ప్రాణములు ఒడ్డెదనేని ఇన్ని ఏండ్లు బ్రతికిన నా జీవితము సార్థకమగును. అప్పుడు నేను యువకులకు చక్కని ఆదర్శము చూపిన వాడనగుదును. పవిత్రములైన మన ధర్మశాస్త్ర విధుల కొరకు ఉదార బుద్ధితో సంతోషముతో ప్రాణములు అర్పించినచో అది యోగ్యమైన మరణమగునని వారు నేర్చుకొందురు అనెను. ఈ మాటలు పలికి ఎలియాజరు హింసాస్థానమును సమీపించెను. హింసకులు అంతవరకు అతనిని ఆదరముతో చూచిరి. కానీ ఈ మాటలు విన్న తరువాత వారు ఎలియాజరుకు పిచ్చి పట్టినదనుకొని అతని మీద రొసరొసలాడిరి. అతడు వారి కొరడా దెబ్బలకు ప్రాణములు విడుచుచు చివరి గడియలలో పెద్దగా మూలిగి, ప్రభువు సంపూర్ణము పవిత్రములైన జ్ఞానము కలవాడు, నేను ఈ ఘోర యాతనను మరణమును తప్పించుకొని ఉండగలిగేడు వాడనని ఆయన ఎరుగును. ప్రభు పట్ల భయభక్తుల చేతనే నేను ఈ శ్రమలను సంతోషముగా సహించుచున్నానని ఆయనకు తెలియను అని పలికెను. ఈ రీతిగా ఎలియాజరు మరణించెను. ఒక్క యువకులకి కాక యూదాజాతి అంతటికి అతని మరణము ఆదర్శప్రాయము చిరస్మరణీయము అయ్యను. ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభువే నన్ను కాపాడును, ప్రభువే నన్ను కాపాడును. ప్రభు చాలామంది నాకు శత్రులైరి,
అనేకులు నా మీద తిరుగుపడుచున్నారు. పెక్కుమంది నన్ను గూర్చి మాటలాడుచు ప్రభు వలన అతనికి రక్షణ దొరికినదని పలుకుచున్నారు. అందరూ ప్రభువే నన్ను కాపాడును, ప్రభువే నన్ను కాపాడును. కానీ ప్రభు, నీవు నాకు డాలు వంటి వాడవు, నాకు గౌరవమును చేకూర్చి పెట్టువాడవు. నేను తల ఎత్తుకొని తిరుగునట్లు చేయువాడవు. నేను ఎలుగెత్తి ప్రభు నాకు మొరపెట్టెదను. అతడు తన పవిత్ర పర్వతం మీద నుండి నా మొర వినును. అందరూ ప్రభువే నన్ను కాపాడును, ప్రభువే నన్ను కాపాడును. పిలచిన స్వామి, నన్ను ప్రేమతో మలచిన స్వామి, నన్ను పేరుతో పిలచిన స్వామి, నన్ను ప్రేమతో మలచిన స్వామి, నా తల్లి గర్భమునందే రూపమునిచ్చిన స్వామి, నా తల్లి గర్భమునందే రూపమునిచ్చిన స్వామి, నీ సేవకు పిలచితివి, నన్ను పేరుతో పిలచిన స్వామి, నన్ను ప్రేమతో మలచిన స్వామి. జక్కయ్యా దిగిరమ్మనుచు ప్రేమతో బిడ్డను పిలిచావే, జక్కయ్యా దిగిరమ్మనుచు ప్రేమతో బిడ్డను పిలిచావే, తప్పిపోయిన తప్పిపోయిన గొర్రెను రక్షింప ప్రాణముని బలిపెట్టితివి, నీ ప్రాణముని బలిపెట్టితివి, నన్ను పేరుతో పిలచిన స్వామి, నన్ను ప్రేమతో మలచిన స్వామి, స్వామి, నన్ను ప్రేమతో మలచిన స్వామి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 19వ అధ్యాయము, పరిశుద్ధ వాక్కులు 1 నుంచి 10 వరకు. యేసు యెరికో పట్టణమున ప్రవేశించి దాని గుండా వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండెను. అతడు యేసును చూడవలనని యత్నించాను, కానీ పొట్టివాడొకటి చేతను జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయాను. కనుక అతడు ముందుకు పరుగు తీసి ఆ దారిని పోవనున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను. యేసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఈ దినము నేను నీ ఇంటిలో ఉండతలంచితిని అని చెప్పాను. అతడు వెంటనే దిగి వచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికాను. ఇది చూచిన వారందరూ, ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళాను
అని సణగు కొనసాగిరి. జక్కయ్య నిలువబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగం పేదలకు దానం చేయుదును. నేను ఎవ్వనికైనను అన్యాయం చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పాను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఏలైనా ఇతడును అబ్రహాము కుమారుడే. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇద్దరు విశ్వాసుల గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఇద్దరు విశ్వాస వీరులు. పరిశుద్ధ వాక్కును మనం పరిశీలన చేసేటప్పుడు మక్కబీల కాలంలో తాను నమ్మిన యావే దేవునికి సాక్షిగా విశ్వాసిగా ఉండటమే కాక ఆ విశ్వాసాన్ని ప్రకటించి ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ఒక మంచి ధర్మశాస్త్ర బోధకునిగా నిలిచి తన విశ్వాసాన్ని ప్రకటించిన విశ్వాస వీరుడు ఒకరు ఎలియాజరు. రెండవదిగా నూతన నిబంధనలో మనం చూసినట్లయితే గొప్ప విశ్వాసిగా మారి రక్షణ పొంది తన విశ్వాసాన్ని వ్యక్తపరిచిన జక్కేయుని సంఘటన. విశ్వాసం అంటే ఏమిటి? మనము నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగా ఉండటం, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండటం అని హెబ్రేయకారుడు 11వ అధ్యాయము 1వ వచనంలో తెలియపరిచారు. విశ్వాసాన్ని గురించి మనం కొద్దిగా లోతుగా ధ్యానం చేసినట్లయితే పరీక్షకు గురికాని విశ్వాసమే కాదు అని తెలియచేయబడ్డది. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 6-7 వచనాలు. విశ్వాసం ఈ లోకములో తనంతట తానుగా ఏమీ చేయదంట. దేవుని యందు, దేవుని ద్వారా, దేవుని నీడలో, దేవుని శక్తితో, దేవుని ద్వారా సర్వస్వాన్ని ఆ విశ్వాసం నెరవేరుస్తూ ఉంటుంది అని విలియం స్టౌటిన్ అనేటువంటి ఒక భక్తుడు చెప్పారు. భూమి ఆకాశాలను సృష్టించిన దేవుని శక్తితో ఎట్టి కష్టమునైనను సులువుగా నెగ్గుకొని రాగల గొప్ప శక్తి విశ్వాసం. మీరు చూడజాలని విషయములను నమ్ముటయే విశ్వాసము, ఆ నమ్మకమునకు బహుమతిగా పొందినదే విశ్వాసము అంటూ పునీత అగస్తీను వారు పలికారు. ఒక మొక్కకు వేరులు ఎంత ముఖ్యమో విశ్వాసానికి లోతైనటువంటి భావన అంతే ముఖ్యం. అట్లు కాని ఎడల ఆ విశ్వాసము కొలది కాలంలోనే నశిస్తుంది అని జాన్ పావెల్ అనే గొప్ప రచయిత తెలియపరిచాడు. ప్రియులారా, విశ్వాసాన్ని గురించి మనం కొద్దిగా దైవవాక్కులోనికి ధ్యానంలోనికి వెళ్ళినట్లయితే నీవు దృఢముగా విశ్వాసంతో నిలబడినప్పుడు మాత్రమే నీవు సైతానును ఎదిరించగలవు. 1 పేతురు 5:9. అన్ని సమయములందును విశ్వాసమును డాలుగా చేసుకుని జీవించు, అప్పుడే నువ్వు సైతానును ఎదుర్కొనగలవు అని ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు తెలిపారు. జాగరూకులై ఉండండి, విశ్వాసమున దృఢముగా నిలిచి ఉండండి, ధైర్యము కలిగి బలవంతులై జీవించండి అంటూ కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖలో పౌలు గారు 16వ అధ్యాయం 13వ వచనంలో తెలిపారు. ప్రియులారా, ఈనాటి మొదటి పఠనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే
వయోవృద్ధుడు, ధర్మశాస్త్ర బోధకుడు, నీతిమంతుడు, స్నేహితుడు, మంచి ప్రవర్తన కలిగినటువంటి భక్తుడు ఎలియాజరు. అధేనియా శాసనసభ్యుడుగా ఒక అధికారిగా యూదులపై నియమించబడినప్పుడు ఆ యూదుల మతాన్ని, మత విశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేయాలని అధికారి తలపోస్తూ ఉన్నాడు. ముఖ్యంగా వారు తినకూడదు అంటూ ధర్మశాస్త్రంలో తెలుపబడిన పంది మాంసాన్ని భుజించమని వారిని బలవంతం చేస్తూ ఉన్నాడు. ఎలియాజరు అప్పటికే చాలామంది యూదులకు, యువతకు మార్గదర్శిగా మంచి జీవితం జీవిస్తూ ఉన్నాడు. ఆయన సత్ప్రవర్తన, మంచితనం మూలంగా అన్యులకు సైతం ఆయన స్నేహితుడుగా ఉన్నాడు. అందువలన అన్యులు కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మీరు తిలదరిచినటువంటి మాంసాన్ని మీరే ఏదో ఒక మాంసాన్ని ఇంటి దగ్గర వండుకొని రండి, మేము మిమ్మల్ని అందరి మాదిరిగా పరీక్షించే సమయంలో మీరు వండి తెచ్చినటువంటి మాంసాన్ని తినండి, మరి వండి తెచ్చినటువంటి మాంసాన్ని భుజించండి, ఆ విధంగా మీరు శిక్ష నుంచి తప్పుకోండి. లేదా పంది మాంసము మీరు తింటున్నట్టు నటించండి, ఆ పరీక్ష అయిపోయిన వెంటనే మీ నోట్లో ఉండేటువంటి ఆ పంది మాంసాన్ని బయటికి ఉమ్మివేయండి అని కొంతమంది సలహా ఇచ్చారు. చిన్నప్పటి నుంచి నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను, తల నెరసినటువంటి ఈ ప్రాయములో ఇదిగో ఎలియాజరు ధర్మశాస్త్రాన్ని మీరి యావేకి వ్యతిరేకంగా పాపం కట్టుకొని దుర్మాతృకను మనకు అగపరిచాడు, దుర్మాతృక చూపాడు అని నేను అనిపించుకునేదానికన్నా ధర్మశాస్త్రాన్ని పాటించడంలో అవసరమైతే నేను చనిపోతాను, కానీ ఈ నిషిద్ధ పంది మాంసాన్ని నేను తినను అని ఎలియాజరు చెప్పాడు. ఈ పెద్ద ప్రాయంలో ఆయన విశ్వాస వీరుడుగా తాను నమ్మినటువంటి ఆచారం, సాంప్రదాయం కోసం ఆయన మరణించాడు. గొప్ప విశ్వాస వీరుడుగా కీర్తించబడుతూ ఉన్నాడు. రెండవదిగా జక్కేయుడు సంపూర్ణంగా తన జీవితాన్ని మార్చుకొని ప్రభుని వైపు తిరిగి ప్రభుని తన గృహానికి, తన హృదిలోకి, తన హృది గదిలోనికి, తన కుటుంబంలోనికి తీసుకుని వెళ్ళి పూర్తిగా మారినటువంటి నూతన వ్యక్తిగా జక్కేయుడు తయారుపడ్డాడు. దీనిని మనము ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హార్ట్, హృదయ మార్పిడితో పోల్చుకోవచ్చును. ఈ శస్త్రచికిత్సలో పాత హృదయం బాగుగా రోగం పాలైనప్పుడు అది పనిచేయనటువంటి స్థితిలో దాని స్థానంలో నూతన గుండెను అమరుస్తారు. పాత గుండె పనిచేయదు కనుక దాని స్థానంలో నూతన గుండెను అమర్చినప్పుడు ఆ నూతన గుండె చాలా చక్కగా పనిచేస్తుంది. దీనిని జక్కేయునికి లేదా మనకు అన్వయించుకునేటప్పుడు మారు మనస్సు, హృదయ పరివర్తనం, పశ్చాత్తాపాన్ని గురించి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హార్ట్, హృదయ మార్పిడి తెలుపుతుంది. మనము మన పాత స్వభావాన్ని విడిచి జక్కేయునులా నూతన స్వభావాన్ని పొంది నూతన వ్యక్తులుగా జీవించాలని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథంలో అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మీలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేస్తాను, స్పందించేటువంటి మాంసపు గుండెను మీకు ఇస్తాను, మీలో నా నూతన ఆత్మను ఉంచుతాను, అప్పుడు మీరు నా చట్టములను, విధులను పాటిస్తారు, ఆ విధంగా మీరు నా ప్రజలుగా ఉంటారు, నేను మీ దేవుడుగా ఉంటాను అని యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19-20 వచనాల ద్వారా ప్రభు మాట్లాడారు ఇశ్రాయేలీయులతో. తాను పాపము చేసి దేవుని నుంచి దూరం అయి పశ్చాత్తాపడుతూ తన వ్యధను, తన గాథను దేవునికి వివరిస్తున్నటువంటి దావీదుడు కీర్తన 51:10 వచనంలో అట్లానే ధ్యానం చేస్తున్నాడు. దేవా, నాలో నూతన హృదయమును సృజింపుము, నూతనమును స్థిరమైన మనస్సును నాలో నెలకొల్పము అంటూ దావీదుడు ప్రార్థన చేశాడు. జక్కేయునికి నూతన హృదయం, మారు మనస్సు దేవుడు దయచేశారు. జక్కేయుడు దైవ ప్రేరణలో
యేసు ప్రభు వారిని చూడడానికి వెళుతూ ఉన్నాడు. యేసు ప్రభు గురించి విన్నాడు, ఆయన మంచి కార్యాలను గురించి విన్నాడు, ఆయన ప్రవచించినటువంటి ప్రబోధాలను విన్నాడు. కానీ ప్రభుని చూడలేదు. చూడాలని ఒక ఆశ గుంపు దగ్గరికి వెళ్ళాడు. గుంపులో చొరబడి ప్రభుని చూసేందుకు ఆయన ఎత్తు హైట్ తక్కువైపోయింది. స్వార్థలో తెలుపుతారు, ఆయన పొట్టివాడు ఒకటి చేత చూడలేకపోయాడు. కానీ పొట్టివాడు గట్టివాడు కనుక ప్రభు వెళ్ళేటువంటి ఆ దారిలో ముందుకు పరిగెడుతూ ఉన్నాడు. చెట్టెక్కి ఆ చెట్టు మీద నుంచే నేను ప్రభుని చూస్తాను, ఆ దివ్య ముఖాన్ని దర్శించి నా జన్మ తరింప చేసుకుంటాను అని ప్రభుని గురించి యోచన చేశాడు. ఆయన 1 అడుగు వేశాడు, కానీ ప్రభు 10 అడుగులు వేసి ఆయనను, జక్కయ్యా నీవు త్వరగా దిగిరా, ఇదిగో నేను నీ ఇంటికి వస్తున్నాను, నీ కుటుంబంలోనికి వస్తున్నాను, మీ హృదయాల్లోనికి వస్తున్నాను, వెంటనే దిగిరమ్మంటూ ఆయన ప్రభు పలికినప్పుడు వెంటనే జక్కయ్యుడు ఆయనను తన గృహానికి తీసుకొని వెళ్ళాడు. యేసుని స్పర్శ, యేసుని సన్నిధి, యేసుని వాక్కు, యేసుని దర్శనం జక్కయ్యను పూర్తిగా మార్చివేసింది. జక్కయ్యుడు ఒక జిల్లా పన్నుల వసూలు అధికారి, చాలా డబ్బున్నటువంటి వ్యక్తి. అలనాడు పన్నుల వసూలు చేసే అధికారులు అన్యాయంగా అవినీతి మార్గంలో చాలా సంపాదిస్తూ ఉండేవారని నానుడి. అట్లాంటి జక్కయ్యుడు ప్రభుని ముందు నిల్చుని వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఇదిగో ప్రభువా, నేను పేదవారికి నా ఆస్తిలో సగాన్ని ఇచ్చేస్తాను, ఎవరికైనా నేను 4 రెట్లు అన్యాయాన్ని చేసినట్లయితే 4 రెట్లు అంతకంటే నేను అధికంగా ఇస్తాను అంటూ ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అంటున్నారు, ఈయన కూడా అబ్రహాముకు కుమారుడే, మనుష్య కుమారుడు, తప్పిపోయిన వారిని వెదకి రక్షించడానికి వచ్చి ఉన్నాడు అని ప్రభు తెలియజేశారు. లోకాసు వార్త 19వ అధ్యాయము 9, 10, 15వ అధ్యాయము 4 నుంచి 32 వచనములు. ముగించుకుందాం ప్రియులారా. 2 విశ్వాస వీరుల్ని ఈనాటి వాక్కు మనకి దయచేస్తుంది. ఎలియాజరులా మన కథోలిక విశ్వాసం కోసం మనం నిల్చోవాలి, కథోలిక విశ్వాసాన్ని మనం ప్రకటించాలి. జక్కయ్యులా మారు మనస్సు పొంది మంచి క్రైస్తవ బిడ్డలుగా మనం జీవించాలి, 10 మందికి సుమాత్రకను అగుపరచాలి. ఈ విశ్వాస వీరుల జీవితాన్ని మనం స్వంతం చేసుకొని చక్కని క్రైస్తవ బిడ్డలుగా జీవిద్దాం. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, మన అవసరాల కోసం ప్రార్థన చేయమని తల్లి శ్రీ సభ మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నది. మొట్టమొదటిగా మన జగద్గురువులు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు, మన అగ్రపీఠాధిపతులు పూల అంతోని తండ్రి గారు, అదేవిధంగా ఇతర పీఠాధిపతులను, గురువులను దేవుడు ఆశీర్వదించాలి, వారి పరిచర్యను దీవించాలని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమగల సర్వేశ్వర, మా రాజకీయ నాయకులను దీవించండి. నిత్యావసరాలు, పెట్రోలు, డీజిలు, అదేవిధంగా చాలా విషయాలలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వరి కొనేవారు లేక రైతులు బాధపడుతున్నారు, తుఫానుల మూలంగా రైతులు బాధపడుతున్నారు. ఈ కష్టాలన్నిటి నుంచి మమ్మ గట్టెక్కించి ప్రజలకు సంక్షేమ సుభిక్ష పరిపాలన వనగూరేలా దయచేయమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈనాడు దివ్య బలిని సమర్పించినటువంటి దాతలందరినీ స్మరిస్తూ ఉన్నాం. వారి ఉద్దేశాలను దేవుడు దీవించాలని, వారికి నిండు దీవెనలు, ఆయురారోగ్యాలు ప్రభు దయచేయాలని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. దివ్యవాణి టీవీ సిబ్బందిని ఇక్కడ కార్యాలయంలోనూ, అదేవిధంగా బయట షూటింగ్లోనూ కష్టపడుతూ
అన్ని విధాలా శ్రమిస్తున్నటువంటి పూజ్య గురువులను, సిబ్బందిని, ప్రతి ఒక్కరిని పేరు పేరున దేవుడు ఆశీర్వదించాలని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కోసం మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ మనవులని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితి అని సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర సీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మహావైభవముతో నిండి ఉన్న మీ సమక్షమును మేము అర్పించి ఈ బలి మీ ఎడల మాకు కల భక్తి పెరుగుదలకును, మాకు శాశ్వతమైన జీవమును పొందుటకును దోహదపడునుగాక. మా నాథుడగు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము
రక్షణదాయకము. నీ వాక్కును మీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు ద్వారా పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్యమరియము నుంచి ఆ వాక్కు జన్మించాను. వారు మీ చిత్తమును నెరవేర్చుచు మీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించిరి. మృత్యు బంధములను తెంచి ఉత్థానము కలదని ప్రకటించిరి. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరంతరము మీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభునామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణము ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మతో ఐక్యపరచమని బ్రతిమాలు కొనిచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. ఫ్రాన్సిస్ మా జగద్గురువును, పోలా యాంటోనీ మా అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కళ్ళు తెలియగు మరి అంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము
మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయై సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన ఉపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇద్దరు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుంచి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహముల వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడకు యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలతో పలికిన ఏలిన వారైన యేసువా, మా పాపములను లెక్కింపగా మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మా అందరికీ శాంతిని సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానం తెలుపుకుందాం. పీస్ బీ విత్ యు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. మనం లోకన్మన్నాదుడైన యేసుక్రీస్తు శరీర రక్తముల కలిగి మనకు నిత్య జీవం అవసరం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి వారు. ఈ గొర్రెపిల్ల విందులకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తముల నిత్య జీవనకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనిచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవబిందు
ప్రభు విందు ప్రేమ విందు, ఈ విందు జీవ విందు. ప్రభు విందు ప్రేమ విందు, ప్రియమారా లోకునంది. ప్రభు చెంత చేరరంది, ప్రియమారా లోకునంది. ప్రభు చెంత చేరరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు ప్రేమ విందు. సృష్టిని మరచిన మానవ జాతికి జీవన గీతిక ఈ విందు. మన ప్రభు బాటలు మృత్యుంజయుని జీవన గీతిక ఈ విందు. సృష్టిని మరచిన మానవ జాతికి ప్రేమ సుమాతృక ఈ విందు. మన ప్రభు బాటలు మృత్యుంజయుని జీవన గీతిక ఈ విందు. సోదర భావముతో ప్రభు ప్రేమా భావముతో, సోదర భావముతో ప్రభు ప్రేమా భావముతో విందులో పాల్గొనరారి, జీవమునందగరారి. విందులో పాల్గొనరారి, జీవమునందగరారి. ప్రియమారా లోకునంది, ప్రభు చెంత చేరరండి. ప్రియమారా లోకునంది, ప్రభు చెంత చేరరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు ప్రేమ విందు. ఈ విందు జీవ విందు, ప్రభు విందు ప్రేమ విందు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిరి. ఇది మాయందు నీ ఎడల భక్తిని అధికము చేయునుగాక. మా నాథుడగు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి ఎల్లవేళలా కాచి కాపాడుదురుగాక. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు క్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనము. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడ అభివందనము. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కళ ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడ స్తోత్రము. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడ స్తుతి స్తోత్రము. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారము. కష్టపడి శ్రమించి పని గొప్పతనమును తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో
ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడచు భాగ్యం ఇయ్యండి. కార్మికులకు, కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికంటే నీ వలె కుటుంబ భారాన్ని మోయే శక్తిని నాన్నలందరికీ ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు భాగ్యమును మాకు అనుగ్రహించండి. యేసు మరియు సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యము మాకు ప్రసాదించండి. ఆమేన్. దివ్య బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా నా యేసయ్యా. పక్షులు నిన్నే స్తుతించగా, జలచరములు నీ కీర్తిని పాడగా. పక్షులు నిన్నే స్తుతించగా, జలచరములు నీ కీర్తిని పాడగా. ప్రకటింపు దేవా నీ పదములు, ధరింతు